హలో అండి. ఈరోజు చేపి రెసిపీ ఈ దోశలు ఏంటి అనుకుంటున్నారా? చాలా చాలా రుచిగా ఉంటాయండి. గోధుమ పిండితో చపాతీలు, పూరీలే కాదు దోశలు కూడా ఇలా వేసి చూడండి, సూపర్గా ఉంటాయి. నేను ఎలా వేసానో ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ విధంగా వేసారంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు ఈ విధంగా, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఈ దోశలు కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని 1 కప్పుడు వరకు వేసుకోండి. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోండి. 1 కప్పున్నర ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా కూడా వేసుకోవాలి, వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలు. ఒకసారి గట్టి తీసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా అన్నీ కలిపేసుకున్నాక అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. అలా వాటర్ వేసుకుంటూ కలిపేసుకున్నాక లాస్ట్లో ఒకసారి చేతితోటి బాగా నలుపుతూ కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ నలుపుకుంటే చేతితో అలా నలపడం వలన దోశలు మరింత రుచిగా ఉంటాయి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఇలా జారుగా ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకోండి. బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు గోధుమ పిండి దోశ వేసుకోండి. మళ్ళీ ఒకసారి గట్టితోటి బాగా కలుపుకుని వేసుకోండి. ఈ గోధుమ పిండి దోశల్లోకి చట్నీ అవసరం లేదు, ఉత్తినే తిన్నా చాలా చాలా రుచిగా ఉంటాయి. పైన దోశ చుట్టూ అంచుల చివర ఆయిల్ వేసుకోండి. ఇలా స్పూన్ తోటి తీసుకుని ఆయిల్ వేసుకోండి. ఈ గోధుమ పిండి దోశలు చాలా రుచిగా ఉంటాయి. ఈ దోశలు తిన్నవారు చపాతీ జోలికి, పూరీ జోలికి వెళ్ళరు. ఇవే వేసుకుని తింటారు, అంత రుచిగా ఉంటాయి. దోశ కాలేక వేరే వైపుకి కూడా తిరిగేసుకోవాలి. ఈ విధంగా దోశ అయితే కాలిపోయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ దోశలు ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. గోధుమ పిండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా షేర్ చేయండి. నా ప్రతి వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.